intimidation and deceit or any land shall be construed accordingly. The words attempt to occupy are added to the definition of land grabbing. Attempt chesina, ప్రయత్నాలు చేసిన, బెదిరించిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు. అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రీవియస్గా అధ్యక్ష బర్డన్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఇనిషియలీ ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్, then an accused for lawful possession. ఇప్పుడు అధ్యక్ష ది బర్డన్ ఆఫ్ proving that the land has not been grabbed lies with the alleged land grabber. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు. అదే మరిగా 5,000 రూపాయలు ఫైన్. ఈరోజు దిశ 10-14 సంవత్సరాలు. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైన్ అయితే ఈక్వలెంట్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్. ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు, ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెడుతున్నాం. అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం, అవి కాలయాపన జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం. కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు. ఇప్పుడు నిర్దిష్టమైన టైం 6 నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకో పక్క కాంపన్సేషన్ రెస్ట్రిక్షన్ మునిపే చెప్పాను. అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అన్నమాట. చాలా స్ట్రిక్ట్ గా కూడా లేకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు. ఈసారి చట్టం మీద పెట్టాం, ఎన్షూర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెస్టరేషన్. ప్రాపర్టీ తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది.